నెల్లూరు జిల్లాలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ బీదా మస్తానరావు, కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, కండలేరు సోమశిల జలాశయాల నీటి నిల్వలపై సమీక్షించారు. సాగునీటి కాలువల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, యాప్ ద్వారా రైతులకు 3 బస్తాల యూరియా ఇవ్వాలని నిర్ణయించారు. స్థలాలిచ్చిన దాతల పేర్లనే కాలనీలు, స్కూళ్లకు పెట్టాలని, నెల్లూరు సిటీలో ఫ్లాటెడ్ ఎంఎస్ఎంఈ పార్కు పనులను వేగవంతం చేయాలని డిఆర్సీలో తీర్మానించారు. గౌరవ మంత్రివర్యులు టొబాకో గురించి చెప్పారు. వాళ్ళు టొబాకో మన నెల్లూరు జిల్లాలో కూడా టొబాకో పండిస్తూ ఉన్నారు, కానీ గుర్తింపు లేదు. మనకు అదే టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ మార్చి చేయమన్నారు. దాని గురించి వాళ్ళు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి కాపరేట్గా మాట్లాడారు, మంత్రి గారు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వాడుతున్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్ల గురించి మాట్లాడాం. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడదండి, రైల్వే రాలేదు. ఎడ్యుకేషన్ గురించి లేదు, హౌసింగ్ గురించి కొంచెంసేపు మాట్లాడాము. తర్వాత ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంది మాట్లాడారు. ఎంఎస్ఎంఈ గురించి కొంతవరకు కొంచెం నిరుత్సాహంగానే ఉంది. అందులో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఫైనలైజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేజర్గా ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసిన దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. స్థానికంగా ఉండే మంత్రులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి వారు రాలేకపోయినారు. మిగతా సభ్యులు కూడా 3 సభ్యులు రాలేదు. కోటమిరెడ్డి సీఎం రెడ్డి గారు కూడా వారి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు టొబాకో గురించి చెప్పారు. వాళ్ళు టొబాకో మన నెల్లూరు జిల్లా ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో చాలామంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఉదయమే డిఆర్సీ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎవరైతే యాప్ ద్వారా రైతు దీంట్లో రిజిస్టర్ అవుతారో ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిస్తూ దానికి ఆదేశాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి కూడా సమాచారం రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కువగా అగ్రికల్చరు, ఇరిగేషను వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మేము యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికే సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సభ్యులు అడగటం జరిగింది. దాని మీద 3 బస్తాలకు ప్రభుత్వం ఒప్పుకుందని వాళ్ళకి రిప్లై చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మెయిన్గా పొగాకు రైతులు, మన యొక్క జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఈరోజు పొగాకును పండిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఈ యొక్క సమస్యల్ని ఏదైతే పొగాకు బోర్డు ఉందో ఆ బోర్డులో వారికి తెలియజేయాలంటే ఎవరో ఒకరు మెంబర్ ఈ జిల్లా నుంచి ఉండాలని గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు డిస్కస్ చేయటం, దాన్ని వెంటనే వాళ్ళకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ ఇమీడియట్గా రాయమని ఆదేశించడం జరిగింది. ఎక్కువగా అగ్రికల్చరు, ఇరిగేషను వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత
కెనాల్స్ మెయిన్గా కెనాల్స్ యొక్క